పొరుగు దేశం బంగ్లాదేశ్ పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. సోమవారం రోజంతా అత్యంత నాటకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనకారుల లాంగ్ మార్చ్ పిలుపునకు స్పందిస్తూ జనమంతా కర్ఫ్యూను ధిక్కరించి మరీ దేశం నలుమూలల నుంచి రాజధాని ఢాకాకు తండోపతండాలుగా తరలారు. దాంతో ప్రజల డిమాండ్కు హసీనా తలొగ్గారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జన ఆగ్రహానికి జడిసి పలాయన మంత్రం పఠించారు. ఉన్నపలంగా దేశం వీడారు. సోదరుతో కలిసి కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు. వెంటనే సైన్యం పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుంది. సైన్య అధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ జాతినుద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రధాని రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. శాంతి భద్రతతో పాటు దేశ బాధ్యతలన్నింటినీ తాత్కాలికంగా నేనే స్వీకరిస్తున్నా, దయచేసి సహకరించండి అని ప్రకటించారు. నిరసనకారులపై ఒక్క తూటా కూడా పేల్చొద్దని సైన్యాన్ని, పోలీస్ శాఖను ఆదేశించారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. నిరసనకారులు ఆందోళన విరమించాలి అని కోరారు. వీలైనంత త్వరగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ వెంటనే పార్టీలతో భేటీ అయ్యారు. తర్వాత ఆయా పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అధికార అవామీ లీగ్ మినహా మిగతా పక్షాలు హాజరయ్యాయి. మరోవైపు హసీనా దేశం వీడారన్న వార్తతో ఆందోళనకారులంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సందడి చేశారు. హసీనా అధికార నివాసంలోకి చొరబడ్డారు. సర్వం లూటీ చేసి తమ ఆగ్రహ ఆవేశాలను ప్రదర్శించారు. ఆమె తండ్రి బంగబంధు షేక్ ముజ్మిర్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తలతో పగలగొట్టి నీలమట్టం చేశారు. అధికార అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్లమెంటులోకి చొరబడ్డారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. బంగ్లా విముక్తి యుద్ధవీరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ గత జూన్లో హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయం చివరికి ఆమె పుట్టిముంచింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. దాంతో నెల క్రితం జరిగిన భారీ ఆందోళనలు, ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రిజర్వేషన్లను 5% తగ్గించింది. దాంతో సమస్య సమసినట్టేనని అంతా భావించారు. కానీ హసీనా తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి. 200 మంది అమాయకుల మృతికి ఆమె కారణమంటూ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. హసీనా రాజీనామా డిమాండ్తో జనం మరోసారి రోడ్డెక్కారు. శని, ఆదివారాల్లో దేశవ్యాప్త ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. హసీనా సర్కారు ఒక మెట్టు దిగి వారిని చర్చలకు ఆహ్వానించినా ససేమిరా అన్నారు. దాంతో వారిపై హసీనా తీవ్రంగా మండిపడ్డారు. ఆ క్రమంలో యువత ముసుగులో సంఘ విద్రోహ శక్తులే ఘర్షణలకు దిగుతున్నారంటూ ఆదివారం ఆమె చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. హసీనాను గద్దె దింపటమే లక్ష్యంగా ఢాకా లాంగ్ మార్చ్కు నిరసనకారులు పిలుపునిచ్చారు. అది చివరికి హసీనా పలాయనానికి దారితీసింది. రిజర్వేషన్ల రగడ ఆమె 15 ఏళ్ల పాలనకు చివరికిలా తెరదించింది. 4వ అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా దాటకుండానే హసీనా సర్వం పోగొట్టుకుని శరణార్థిగా దేశం వీడాల్సి వచ్చింది. The protests paused after the Supreme Court హసీనా రాజీనామా చేశారన్న ప్రకటన వింటూనే దేశవ్యాప్తంగా జనం రెచ్చిపోయారు. ఢాకాలో ప్రధాని అధికార నివాసంతో పాటు హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ నివాసంలోకి చొచ్చుకెళ్లారు. వాటిని పూర్తిగా లూటీ చేశారు. ఉన్నపలంగా బంగ్లా వీడిన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్ చేరుకున్నారు. ఆ క్రమంలో వెల్లువెత్తిన జనాగ్రహం బారి నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు. హసీనాను వెంబడిస్తూ నిరసనకారులు ఢాకా విమానాశ్రయంలో కూడా చొచ్చుకొచ్చారు. వారిలో పలువురు గేట్లన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తూ రన్వే మీదకి కూడా చేరుకున్నారు. అప్పటికే ఆమె సోదరి బంగ్లా వైమానిక దళానికి చెందిన విమానం ఎక్కేశారు. దాంతో నిరసన మూక బారిన పడకుండా తప్పించుకున్నారు. కాసేపటికి వారిద్దరూ ఢిల్లీ సమీపంలో గజియాబాద్లోని హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. విమానం భారత వాయుతలంలోకి ప్రవేశించగానే మన వాయుసేన విమానాలు రక్షణగా తోడు వచ్చాయి. విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు హసీనాకు స్వాగతం పలికారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హిండన్ ఎయిర్ బేస్ లో హసీనాతో భేటీ అయ్యారు. వారు ఏం చర్చించింది తెలియరాలేదు. అనంతరం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఢిల్లీలో ఉన్న తన కూతురు సైమా వాజెద్ ను కలిసిన అనంతరం హసీనా లండన్ వెళ్తారని సమాచారం. వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. డ్రమ్ములు వాయిస్తూ కొమ్ము బూరాలు ఊదుతూ విజయనాదం చేశారు. జాతీయ పతాకాలు చేబూని స్వేచ్ఛా నినాదాలు చేశారు. లాన్ల నిండా పరుగులు తీస్తూ స్విమ్మింగ్ పూల్స్ లో ఈదులాడుతూ భవనమంతా కలియదిరుగుతూ హసీనాపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. భద్రతా సిబ్బందితో కలిసి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. హసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టబోరని ఆమె కుమారుడు సజీవ్ వాజెద్ జాయ్ ప్రకటించారు. ఆమె క్షేమం కోరి కుటుంబీకులమంతా ఒత్తిడి చేసిన మీదటే దేశం వీడారని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.